గురూజీ, శివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. శివరాత్రి సర్వోహం శివోహం సర్వోహం విముక్తోహం అంటుంటాం. నిజంగా ఇక్కడ త్రిదళం త్రిశూలం త్రయంబకేశ్ అంటాం. దాని అర్థం ఏంటి తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు ఒకటే. త్రిదళం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు ఒకటే. త్రిశూలం బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఒకటే. త్రినేత్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకటే. అంటే తల్లి తండ్రి గురువు ముగ్గురు మన జీవితంలో అతి ముఖ్యమైన వారు. ఆహారం నీళ్ళు గాలి అతి ముఖ్యం మన జీవితంలో. అవును కదా, అంతే కదా. ఆహారం నీరు గాలి ఉంటే మనం బతకచ్చు, జీవించవచ్చు. ఈ మూడు లేకుండా మనిషి జీవించగలరా? లేదు. త్రినేత్రుడు ఆ మూడుని ఇస్తూ ఉంటాడు. తల్లి తండ్రి గురువుని త్రినేత్రుడు ఆ ఒక పరమేశ్వరుడు ఇస్తాడు. అందుకే మూడు దళాలున్న ఒక బిల్వం అంత శ్రేష్టం, అతనికి అంత ప్రియం. ఎందుకంటే మనకు కావలసిన మూడు ప్రసాదిస్తాడు అందులో. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అనే దాన్ని అక్కడ చూపిస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఎంత విశేషం అంటే దీంట్లో ఈ ఒక మూడు దళాలే ఎందుకు ఉంటుంది? బిల్వదళంలో మూడు దళాలే ఎందుకు ఉండాలి? త్రిదళం అని ఎందుకంటారు? అలాంటి త్రిదళాన్ని త్రిదళం త్రిగుణాకారం, త్రిదళం త్రిగుణాకారం, త్రినేచ్చంత త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. త్రిగుణం మూడు గుణాలున్న ఒక బిల్వదళము, మూడు గుణాలున్న ఒక బిల్వదళం. త్రిగుణం త్రిగుణాకారం, మూడు ఆకారాలు ఉంటాయి. ఇలా మూడు ఆకారాలు ఉంటుంది. త్రినేత్రంచ మూడు నేత్రాలుగా కనబడుతూ ఉంటాయి పరమేశ్వరునికి. మూడు నేత్రాలు. త్రిగుణం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం.